ప్రభుత్వ వసతి గృహాల్లో హాస్టళ్లలో పిల్లలు తిండి తిని ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రుల పాలు రోజు చూస్తూనే ఉన్నాం. దాదాపు ఒక నెల 2 నెలల కిందట ఒక జాతీయ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన కథనం ప్రకారం 2 నెలల కిందటే 900 మందికి పైగా పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. ఆ తిండి తినలేక, కల్తీ ఆహారం తిని. ఎంత బాధాకరం. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ ఛానళ్ళ వారాంత పలుకుల ఛానల్లో ఒక డిబేట్లో పాల్గొన్నటువంటి జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, ఆయన పేరేముంది, గాదె వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు. ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించుకుంటూ తాజాగా హాస్టల్ పరిశీలించడం కోసం నేను వెళ్ళినా ఎంత దారుణం ఉన్నాయంటే, ఆ ఫోటోలు తీద్దామని వాష్రూమ్లోకి వెళ్తే కడుపులో అసలు ఇంకా భరించలేము. వార్డెన్ రా నువ్వు కానీ లోపలికి అంటే వచ్చేకి ధైర్యం చేయలేదు, నేను రాలేను అక్కడికి అన్నాడు. మరి ఆ పిల్లలు ఎట్లా వాడుకుంటారు, ఎట్లా ఉంటారు? తిండి చూస్తే ఒకటే అనిపించింది, పాపం ఈ పిల్లలు ఏం పాపం చేసి పేద తల్లిదండ్రుల కడుపున పుట్టారు, ఏం పాపం చేశారు వాళ్ళు ఇక్కడ ఈ తిండి తినడానికి, ఇటువంటి చోట ఉండడానికి అనిపించింది. వార్డెన్ అడిగా, ఎరా మీ పిల్లలకి ఇది పెడతావా అంటే నీళ్ళు నమ్ముతూ ఉన్నారు, సమాధానం చెప్పకుండా. ఏం పాపం చేసింటే ఆ పిల్లలు ఆడున్నారు, నరక కూపాలు అంటూ ఉన్నాడు ఆయన. నరక కూపాలు అవి. ప్రభుత్వం ఇట్లా నా నడిపేది. ఏదో అద్భుతాలు సాధిస్తామేమో అనుకున్నాం. 2 ఏళ్ళలో అర్థమైంది కంప్లీట్గా అవినీతి ప్రభుత్వం. అధికారులు అవినీతి పరులు. జనాల రక్తం ఒలిసి అధికారులు లంచాలు తీసుకుంటూ ఉన్నారు. అధికారుల నుంచి ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటున్నారు. మరి ఎమ్మెల్యేల నుంచి పైన ఎవరికి పోతుందో మనకు తెలియదు కదా. ఈయన ఎమ్మెల్యేల వరకు చెప్పాడు, ప్రతి పనికి లంచమే, లంచం లేకుండా ఏ పని కాదు. లంచం కాకుండా పని జరగాలంటే రోజు ఆఫీసు చుట్టూ తిరగాల్సిందే, తిరిగి ఏమీ కాదు, విసుగుబుట్టి మళ్ళీ మనం వాళ్ళకి లంచం ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వంలో ఏదో అవినీతి ప్రభుత్వం అనో, గత ప్రభుత్వంలో ఏదో అని చెప్పి మేము అనుకున్నాం. అంతకుమించి దారుణమైన అవినీతి ప్రభుత్వంలో జరుగుతుంది. అధికారులు ఎవరి మాట వినడం లేదు, ఏ వ్యవస్థ సక్కంగా పనిచేయట్లేదు, అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని నడపకూడదు అని చెప్పి జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు. వాళ్ళు వీళ్ళు కాదు. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఏదైనా కల్తీ లేకుండా తింటున్నారేమో ఎవరైనా అంటున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే మొన్నోళ్ళు క్రికెట్లు, కబడ్డీలు, మళ్ళీ దానికి ఇంకేదో డ్యాన్స్లు వేసుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఇట్లా అంటూ ఉన్నారు కొందరు మినిస్టర్, ప్రముఖ లేడీ మినిస్టర్లు కూడా. ఇట్లా ఇన్ని దారుణాలు అధికార కూటమిలో ఉన్న వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఏం సమాధానం చెబుతారు ప్రభుత్వం? విద్య, వైద్యం కొలాప్స్ అయిపోయినాయి వ్యవస్థలన్నీ కూడా.